హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసే గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్, పరిచయం అక్కర్లేని పేరు. షీఈ్ అ వారియర్, షీఈ్ అ సర్వైవర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ స్పిరిచువాలిటీ సీకర్. సో బోల్డ్ అని ఉన్నాయి, బోల్డ్ అంత నేర్చుకోవడానికి కూడా ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది. సో షీఈ్ నన్ అదర్ దాన్ మనజ రామశెట్టి గారు. నమస్కారం మనజ. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆల్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ అంతా పర్ఫెక్ట్ గా ఉన్నా స్లీప్ రావడానికి, మీరు ఇందాక అన్నట్టు పడుకోగానే కొంతమందికి నిమిషంలో పడుతుంది, కొంతమంది గంట అయినా పట్టదు. సో గంట అయినా పట్టని వాళ్ళు ఏదైనా ట్రిక్స్ కానీ టిప్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకటి మనం తినగానే నిద్రపోయిన వాళ్ళకి డెఫినెట్ గా నిద్ర పట్టదు. మనం అన్నం తింటూనే అట్లా లాస్ట్ ముద్ద అలా అవ్విందో లేదో కొంతమంది జస్ట్ గో అండ్ హిట్ ద బెడ్. అట్లాంటి వాళ్ళకి నిద్ర రాదు. అలౌ యువర్ డైజెషన్ టు హ్యాపెన్. మనకి అరుగుదల బాగా అయినప్పుడు చక్కటి నిద్ర మనకి ఉంటుంది. కాబట్టి తినడానికి పడుకోవడానికి అట్లీస్ట్ 2 hours అందరికీ తెలిసిందే. బట్ మన టైం కన్స్టెంట్స్ వల్ల మనం అది ఫాలో అవ్వలేం. అండ్ రెండోది ఏంటంటే, చాలా ప్లేసెస్ లో అంటే ఇంతకు ముందు నేను చాలా వీడియోస్ లో టైం కి పడుకోవాలని చెప్పాను. బట్ రాను వెన్ ఐ స్టార్ట్ మీటింగ్ పీపుల్, చాలా మందిని కలిసి చెప్పి అంత స్టడీస్ ప్రకారం ఏంటంటే, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్యాటర్న్ ఆఫ్ స్లీప్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ని ఫాలో అవ్వండి. అట్లీస్ట్ మీకు కొంతమందికి 12 గంటలకు నిద్ర వస్తే అట్లీస్ట్ బై 8 o'clock డిన్నర్ అవి చేసేసి 12 కి నిద్రపోండి. ఆ 12 కి నిద్రపోయినప్పుడు హ్యావ్ అ గుడ్ 6 to 7 hours ఆఫ్ స్లీప్. అలాగే టీనేజర్స్ పిల్లలకి ఈ తొందరగా నిద్రపోవడం అవ్వదు. ఇప్పుడు కొంచెం ఏమంటారు, కొంచెం 13-14 అట్లా వచ్చిన పిల్లలకి వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. సో అది కూడా చూసుకొని వాళ్ళని స్ట్రెస్ వేసేయకుండా, వాళ్ళు అంటే నార్మల్ గా పడుకో అని ఎంట పడుతూ ఉంటారు. బట్ దే నీడ్ ఆ చేంజ్. సడన్ గా వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి 9 o'clock నిద్ర ఫోర్స్ఫుల్ గా నిద్రపోతుంది. కాబట్టి బాగా నిద్ర వచ్చే టైం కల్లా నిద్రపోయేలాగా చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇలా స్లీప్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రెగ్యులర్ గా చేసేది ఏంటంటే, ఎనీ బాడీ మసాజ్ ఈజ్ గుడ్. ఇంటికి రాగానే మీ అంతట మీరే ఒక మంచి, చాలా ఆయిల్స్ ఉంటాయి, అరోమేటిక్ ఆయిల్స్ ఏదన్నా తీసుకుని దాంతో చక్కగా బాడీ మసాజ్ చేసుకుని గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకొని జస్ట్ సిట్ కామ్ ఫర్ సమ్ టైమ్. కొంచెం సైలెంట్ గా కూర్చొని, మామూలుగా ఇంట్లో ఏం చేస్తామంటే, చాలా మంది అంటే అమ్మమ్మల కాలంలో ఏం చేస్తామంటే గసగసాలు వేపేసి గసగసాలు వేపేసి కొంచెం పచ్చకర్పూరం వేస్తారు. అందులో ఉత్తి గసగసాలు ఒకటే చేస్తాను, కొంచెం పచ్చకర్పూరం వేస్తే అది ఇట్లా ఒక మూటలో కట్టి దే జస్ట్ కీప్ స్మెల్లింగ్ ఇట్ అన్నమాట. పాలలో కూడా వేసుకుంటారు, పాలల్లో వేసుకొని తాగేస్తుంటారు ఇవన్నీ. బట్ ద బెస్ట్ థింగ్ ఫర్ మంచి నిద్ర పట్టాలంటే మనకి జాజికాయ, నట్మెగ్ అంటారు. జాజికాయ పొడితోటి కాస్త యాలకులు కలిపి, షుగర్ లేకుండా గోరువెచ్చని పాలు, నిద్ర మీరు 10 o'clock నిద్రపోతామంటే అరౌండ్ 8:30కి ఆ పాలు తాగేసి సైలెంట్ గా మొబైల్స్ అవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ స్టే కామ్ అంతే. కావాలంటే ఒక బుక్ చదువుకోండి. బుక్ రీడింగ్ ఇస్ వెరీ వెరీ గుడ్. బుక్ లేకపోతే జస్ట్ స్టే క్వైట్ ఆర్ డూ సమ్ చిన్న వాకింగ్ అలాంటివి చేసుకుంటూ ఉంటే ఈ జాజికాయ యాలకులు కలిపిన పాలు ఏవైతే ఉంటాయో దాంతో చక్కటి నిద్ర వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మోస్ట్ వెల్కమ్.